ప్రియమైన సహోదరులారా, విశ్వాస బిడ్డలారా, వాక్యము విన్నప్పుడు మనం హృదయంలో ఉంచుకోవాలంట. వాక్యం కీర్తన భద్రుడు అంటున్నాడు, మనము ఏ పాపము చేయకున్నట్లు దేవుని ఒప్పుకొని క్షమార్పణ ఒప్పుకొని దేవుని వాక్యం అంట హృదయములు ఉంచుకోవాలంట. మన హృదయములు ఏముండాలండి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే కదా నీలో ఉన్న పాపము రాదు. వాక్యం ఉంటేనే కదా నీలో ఉన్న దురాత్మ రాదు. వాక్యం ఉంటేనే కదా నీలో అంతరాత్మ వేషధారులు రావు. వాక్యం ఉంటేనే కదా నీలో ఉండ చెడు మాటలు రావు. కారణం దేవుడంట వాక్యముతో నడవండి. వాక్యం అంట నీ హృదయములు ఉంచుకోవాలంట. చాలామంది కూడా వాక్యము హృదయములు ఉంచుకున్నా వాక్యంసారి నడుచుకుందాం అంటారు, కానీ పాపానుసారానికి మునిగిపోతున్నారు. ఈ బైబిల్లోను కీర్తన భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను పాపములు చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములు ఉంచుకున్నాను అని అనాలి. ఇక్కడ 119 కీర్తనలను ఇక్కడ ఒక మాట ఉంది, 11వ వచనంలోను. ఇక్కడ ఏముంది? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ ఎదుట అంటే ఏ పాపము దోషము లేకని ఉన్నట్లు ఈ వాక్యం అంట మన హృదయంలో అంతరాత్మ ఉంచుకోవాలంట. ఇక్కడ ఏం చెప్తుందంటే నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను, యెహోవా నీకే స్తోత్రములు నొందిని వాడవు. ప్రియమిట్లరా, నా పెదవులను ఎమరించిస్తున్నది. పెదవులంట ప్రతి మాట అంట నాలుకలో ఉండే మాట అంతరాత్మలో ఉండి వాక్యం ఉంచుకోవాలంట. మన పెదవుల నేర్పాలంట. పెదవులంటండి దేవుడి వాక్యం నడవండి, ఇలా నడవండి, ఇలా చేయండి, ఇదిగో నీ తల్లిదండ్రులను ప్రేమించినట్లు ఈ వాక్యం అది చెప్తుంది, ఇలా నడవండి. సహోదరులారా, సహోదరి, ఇదిగో ఇంటికి ఇల్లాలనుకుంటున్నా కదా, జ్ఞానముతో ఉంటున్నా కదా, ఆ జ్ఞానం బట్టి నీ భర్తను లోబడి ఉండండి. భర్తలారా, నీ భార్యలు కూడా మీరు ప్రేమించండి అని ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే వాక్యం సార్ ఉన్నోడుకు న్యాయం బట్టి జాగ్రత్తగా చూసుకుంటాడట. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట ఉంది 9లోను, యవనస్తులు దేని చేత తమ నడకలను పరిశుద్ధపరుచుకుంటారో ఈ వాక్యం పెట్టంట దానికి జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. వాక్యం ఏం చేస్తుందంటండి, వాక్యము ఆది యందు వాక్యము, వాక్యమే దేవుడైందను, దేవుడే వాక్యమే ఉందను. మరి వాక్యం ఏం చెప్తుందండి? ఆది కాండలో అదే మాట ఉంది, మరి ఇక్కడ యోహాను సువార్తలో అదే మాట ఉంది, ఈ కీర్తనలో కూడా ఏముందండి? వాక్యం. వాక్యముతో నడవాలి. వాక్యము ఏం చేస్తుందంటే నీ ఆజ్ఞలనక విడిచిపెట్టదంట, తిరస్కరించదంట. ఎలాగండి? వాక్యము తిన్నవాళ్ళు జ్ఞాన ఉపదేశముగా తెలుసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పేరు పెట్టి మనం ఎలా నడుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఉంటుంది. ఇక్కడ ఏముందండి? ఆజ్ఞలు ధ్యానించేవాడు నీ త్రోవలకు సున్నితించాలంట. త్రోవలు, ఆయన త్రోవలను మనం సున్నితించి ఆయన మార్గముల కట్టలకు నేను ఆశ్రయించుతున్నాను. దేవుని మాటలు మన మార్గంలో రావాలి. నీ హృదయమునకు ఎలా ఉండాలండి? నీవు పరిశీలించుకోవాలి. మన హృదయంలో అంతరాత్మ ఎలా ఉంటుంది, ఏ మార్గంలో నడుస్తున్నాం, ఏ రకంగా మనం నడుచుకుంటున్నాం అని ఆలోచనతోనూ నడవాలంట. అలా నడితే మన హృదయంలో అంతరాత్మ అంట దేవుడి మార్గములను నడుచుకున్నట్లు ఉంటారంట. అలాగ నడుచుకుంటేనే అప్పుడు మన హృదయంలోను అంతరాత్మ ఉంటుంటుంది. ఈ వాక్యం ఏం చేస్తుంటే వాక్యమును బట్టి నేను నడుచుకుంటును, నీ ధర్మశాస్త్రమునకు ఆశ్చర్యమునకు సంగతులకు చూసినట్లు నా కనులకు తెరిపము. ఇక్కడ ఏముందండి? చక్కని మాట. ఈ మాటలు ఉన్నకుండా ధర్మశాస్త్ర ప్రకారమగంట వాక్యము నడుచుకోవాలంట. నీ ఆజ్ఞలకు మరువు చేయకము, న్యాయ విధులకు ఎగతడక ఆయన కలిగి ఉండి ఇక్కడ కలిగి ఉండి ఏముందండి? దాని చేత నా ప్రాణమునకు
కొనిరిస్తుంది. గర్విష్ఠులకు నువ్వు గద్దిస్తున్నావు. వాక్యము శాతం ఎన్నోళ్ళు ఏం చేస్తారండి? గర్మలు గద్దించరట. వాక్యం విధానం బట్టి తెలుసుకున్న ఏం చేస్తారు? నీవు గర్మంగా ఉంటున్నా గర్మది గద్దించద్దు. వాక్యం విధానం బట్టి చెప్పు మాట విను. గర్విష్ఠులారా వాక్యం వినండి. పాపాత్ములారా వాక్యం మీకే. పాపములంట ఒప్పుకోవాలంట. చాలా మంది పాపములు ఒప్పుకోరు, కప్పుకుంటున్నారు. దేవుని దగ్గర వచ్చి వాక్యం వింటున్నారు, వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు. ఈ వారం అంతా మన దేవుడు భద్రత కృపగా ఉంది కదా, కృపతో మన భద్రత ఉంచాడు కదా అని మన హృదయములను ఆలోచన ఎలా ఉంటుందండి? ఇష్టలుగా ఉంటుందంట. క్షమించేసండి. కానీ అన్నాడు, దేవునికి ఇష్టలుగా నీ హృదయం పరిశీలించుకో. నీ హృదయం పరిశీలించుకో. రోమపత్రిక ఉంది, రోమలోనకు 8 అక్కడ ఒక మాట ఉందండి, 23, 24 ఉంది. ఏమిట్లరా మన జాగ్రత్తగా వినాలి. ఆలోచన చేత మన హృదయం ఒక్కసారి పరిశీలించుకుని, దేవుడి హృదయము ఆలయము, అదే దేవుడు కోరుతున్నాడు. నీ చక్కటి హృదయం ఇచ్చాడు. ఏది ఆ చక్కటి హృదయంలో నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని దేవుని వాక్యం సారగా ఉంచుకో. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఉపదేశములకు నేను ఎడవక ఉన్నాను. వాక్యం ఏం చేస్తారండి? ఉపదేశములకు నీ అంగీకరించుకున్నాడట. ఎలా అంగీకరించుకున్నా? వాక్యము చేత. వాక్యముతో నీ హృదయంలో ఉన్న ఉంచుకుంటే అప్పుడు మన పాపాన్ని చోటు ఇవ్వడు దేవుడు. సాతాను రాడు. ఎందుకంటే వాక్యం ఇప్పుడు మన గుండెలో అత్తుకుంటేనే కదా, దాని అంశం, దాని భావం, క్రీస్తు మన కోసం అంత ప్రాణపెట్టాడు. మన పాపములు క్షమించడానికే తన ప్రాణం విడిచిపెట్టాడు. మన పాపాలు క్షమించడానికే కదా మనకి ఈ లోకానికి దేవుడు వచ్చాడు అని మన హృదయంలో ఉన్నంట వాక్యం ఉంచుకొని నడుచుకోవాలంట. ప్రియమిత్రులారా, ఇదేనండి, యెహోవా నీ వాక్యం ఆకాశమందును నిత్యమును నిలగడగా ఉన్నదని మనం తెలుసుకోవాలంట. యెహోవా ఆకాశమును నిలగడగా నీ ఉన్నది, నీ విశ్వాస తరతరములకు నీవు భూమి మీద స్థాపించిన అది స్థిరముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని, సమస్తము నీకు సేవ చేస్తున్నానని మనం అందరం ఉంచాలి. ఈ వాక్యం ఉంచుకోవాలి. మనం ఏ స్థితిలో ఉంటున్నాం, ఏ స్థితిలో ధ్యానిస్తున్నాం, మన హృదయములో ఎలా ఉండాలి? వాక్యం. ఆది ఎందు వాక్యమే, వాక్యమే దేవుడు ఎందు నీ మధ్య ఉన్నాడన. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. ఇచ్చిన మాట మెట్టి ప్రభా వందనాలయ్యా. ప్రేమించు, ఆశ్రయించు, నడిపించు నాయనా. నువ్వు తప్ప ఈ లోకములో మాకు ఎవరు లేరు. సహాయం ఇదే ఇచ్చండి. ఆదర్శనకర్తగా యెహోవా నువ్వే, నడిపించిన వాడు నువ్వే తండ్రి. సహాయం అందించు, ప్రేమించు, నీ సాక్ష్యం నిలబెట్టుకో ప్రభా. మాలో ఉన్న అంతరాత్మ హృదయమును మీకు వాక్యం సారు ఉంచుకోవాలని నాయనా, వాక్యం సారు మీలో నడవాలని ఆశిస్తున్నాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి స్వతంత్రించడానికి వచ్చావు తండ్రి. ఎంతమంది ప్రభా వాక్యం వింటలేదు ప్రభా. వాక్యం విన్నట్లకు సహాయం తెచ్చండి. వాళ్ళ హృదయంలో మార్పు, సమాధానం ఇచ్చినట్లుగా ఏ పాపము లేకని, ఏ పాపముల అంతరాత్మ లేకని దూరం పెట్టి ఆ పాపములు క్షమించేసి నీలో ఉన్నట్లుగా, నీలో అంతరాత్మను నడిపించినట్లుగా ఆయా శుద్ధి హృదయములకు నడిపించి సహాయం తెచ్చండి. నీ కృప కావాలి. నీ కృపతో నడిపించి ఆయన గొప్ప మేలు, గొప్ప సాక్ష్యం నడుచుకోమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఆయా మేలు చేయను ప్రభా. ఆయా మేలు చేసి సాక్ష్యం వాడుకమడుతుంది తండ్రి. నాయనా వందనాలు తండ్రి ప్రభా. నీ స్వరం వినపడినట్లుగా ప్రతి ఒక్కరికి ధరింపచేసి సాక్ష్యం వాడుకని ప్రభా. అలాగే ప్రభా, మన అనారోగ్యం, బలహీతుల కోసం ఎంతమందో ప్రతి సహోదరులు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ క్షేమంగా నాయన ఉన్నట్లకు సహాయం తెచ్చండి. ప్రతి రోగిని ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబాల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను.
బిడ్డల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరికీ సజీవుల గురించి నీ సాక్ష్య వాడుకమని అడుగుతున్నాను తండ్రి. దయగల తండ్రి ప్రభా, నేను చేసే ప్రార్థన ప్రతి ఒక్కరికి అంగీకరించి ఆలకించి ఏకవించినట్లుగా ధరింపేసి నేను ఈ వాక్యం ప్రభా అనేక బిడ్డలకి జీర్పించేట్లుగా నీ సహాయం నీ సపోర్టు ధరింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమేజం శివరత్నమేజం యేసురత్న సంపూర్ణ విజయముతో కాక అపాయమనాశను కనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజ్యాలండి అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్.